అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా బావ అయితే వెనకుండా పనికైతే వెళ్ళాడు కదా, నేనైతే ఇంకా అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. ఇంకా టైం వచ్చేసి 4:30 మధ్యలో అవుతుంది. ఇంకా 3ంటికే నీళ్ళు పొయ్యిన పెట్టేసుకొని బుడ్డబ్బాయికి 4 గంటలకల్లా స్నానం చేయించేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యాను. ఇంకా 5ంటికల్లా అబ్బాయికి బలం మందులు అవి ఉన్నాయి కదా, ఇంకా అవి పోయాలి. సాస్ ఏమో స్కూల్కి వెళ్ళాడు కదా, 4:30కి వస్తాడు. సుహాసిని ఏమో ఇంకా ఆడుకుంటూ ఉంది మా నాయనమ్మ దగ్గర. అయితే ఇంకా బావ అయితే ఇనుకుండా పనికి వెళ్ళాడు కదండి. ఇంకా నాకు అన్నీ పత్తి కూరలే వండాలి. ఇంకా అది కాక అబ్బాయి లైఫ్ కాలం కదా, తల్లి పిల్లకి అంటే తల్లికి జలుబు చేస్తే పిల్లోడికి కూడా జలుబు చేస్తుంది అంటారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మన తగ్గట్టుగా ఇంక మనం పత్తి కూరలు తింటుంటే పిల్లలు పోదేశనంగా బాగుంటారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అన్నీ దొండకాయ, బెండకాయ, ఇంకా క్యారెట్ ఇంకా అన్నీ తీసుకున్నాను. నాకైతే ఇంకా 3వ కాన్పు కదా, బ్లడ్ అవి కొంచెం తక్కువగా ఉన్నాయి. అంటే ఆపరేషన్ చేయించుకోవాలి కదండి. ఎందుకంటే ఫుడ్ అవి కొంచెం బాగా తింటూ ఉంటే 15 రోజుల తర్వాత, బాబు పుట్టిన 15 రోజుల తర్వాత రండి అని చెప్పారు. ఇంకా అబ్బాయి పుట్టి వాటికి 12 రోజులు, 15 రోజులకు కానీ 20 రోజులకు కానీ పోయి చూపించుకొని ఇంకా నాకు బ్లడ్ అవి ఎంత ఉన్నాయా అని చెప్పేసి చూపించుకున్న తర్వాత ఇంకా ఆపరేషన్కి ఎప్పుడు రమ్మంటారో వాళ్ళు డేట్ పలానా డేట్ అని చెబుతారు. పలానా రోజు అయితే మనం చూపించుకోవడానికి బాగుంటుందండి. సరేనా, నేను దగ్గర అయితే కూరగాయలు ఇంకా ముగ్గురికైతే ఇంకా అంగన్వాడీ బల్లో ఇంకా మనకి పాలు, గుడ్లు, ఇంకా పప్పు చెక్క అవన్నీ వస్తాయి. ఇంకా అదేవిధంగా ఆయిల్, కందిపప్పు, కోడి కూడా వచ్చినాయి. ఇక్కడైతే సగమే తీసుకొచ్చాను. మొయ్యలేకైతే సగం స్కూల్లోనే పెట్టేశాను. సమయానికి మా తమ్ముడు కూడా లేడు తీసుకురావడానికి. ఇంకా అందుకని చెప్పేసి ఇంక నేను సగం తీసుకొచ్చి సగం అయితే ఇంకా స్కూల్ దగ్గరనే ఉంచానండి. ఇంక ఇలా గుడ్డ కట్టుకోవటం, అలానే చెవుల్లో దూది పెట్టుకోవటం 6 నెలల దాకా పెట్టుకోవాలి, ఈ సంవత్సరం దాకా అయినా పెట్టుకోవాలంటారు. చలికాలం కదా, ఇంకా 1 గంటకల్లా కట్టుకున్నది. 1 గంట దాకా కట్టుకొని ఇంకా నిద్రపోయే అంటే అబ్బాయికి ఇంకా అబ్బాయి స్నానం చేయించేసేటప్పుడు ఇంకా తీస్తున్నాను. ఇంకా అబ్బాయికి స్నానం నేనే చేపిస్తున్నానండి. మా అక్కయ్య పిల్లల కాడి నుంచి ఇంకా నా 2 పిల్లలకి నేనే పోసుకున్నాను. ఇంకా అదేవిధంగా అక్కడ ఉన్నాను చేపు అత్తమ్మ పోసింది కదా, ఇప్పుడు గుడ్డ అబ్బాయికి అయితే చిన్నగా నేనే పోసుకుంటున్నాను. ఇంకా చన్నీళ్ళు చేయబెట్టకుండా జాగ్రత్తగా అయితే ఉంటున్నానండి. చాలామంది అయితే ఇంకా మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది ఇంకా రాజీ చన్నీళ్ళు చేయబెట్టి మాకు జాగ్రత్తగా ఉండని చెప్పేసి చాలామంది అయితే చెబుతూ ఉన్నారండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా మీద అయితే ఎంతో ప్రేమగా అయితే చల్లని కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు కదా. మీరు చెప్పినట్టే నేను కొంచెం చన్నీళ్ళు చేయబెట్టకుండా నాకు ఓపిక ఉండాలి కదండి. ఇంకంటే పని పని చేయకుండానే ఉంటున్నాను. ఇంకా కూరగాయలు తీసుకున్నాను కదా, అన్నీ క్యారెట్ అవి తీసుకున్నాను. ఉదయం క్యారెట్ ఫ్రై చేసుకున్నాను. ఇంకా అదేవిధంగా ఇప్పుడు దొండకాయ ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ చేసుకుంటాను. కారం, ఉప్పు అన్నీ కొంచెం లైట్గానే వేసుకొని తింటే కొంచెం అబ్బాయికి పాలు అనేది పడతాయి. అప్పుడు రోజుల్లో అయితే చిన్నపాయ కారంతోనే పెట్టేవాళ్ళంట, ఇంకా పాలు అవి పడతాయని చెప్పేసి. నాకైతే ఇంకా కారం ఏదంటే పచ్చిపేగులు కదండి, కడుపులో మంట వస్తుంది. అందుకని చెప్పేసి కారం అవి ఎక్కడ తింటావులే, అప్పుడు రోజుల్లో అయితే తిన్నారు. ఇంకా ఇదని చెప్పేసి ఇంకా అత్తమ్మ, అమ్మమ్మ ఇంక వీళ్ళు కూడా ఫ్రై చేసుకుని తినమన్నారు ఆయిల్ తక్కువతో. అందుకని చెప్పేసి బెండకాయ ఫ్రై కానీ దొండకాయ ఫ్రై కానీ తీసుకున్నాను కూరగాయలు. ఇంకా రెండిట్లో ఏదో ఒకటి చేసుకొని ఇంకా 6ంటికి అలా తినేయాలి. ఎందుకంటే 8, 9 ఈ లోపల తింటే ఇంకా బేబీకి పాలు అరగవు అని చెబుతారు. అందుకని చెప్పేసి నేనైతే 6ంటికల్లా భోజనం తినేయాలి. 5ంటికి వండుకొని 6ంటికల్లా తినేయాలి. ఇంకా అక్కడ ఉన్న అన్నాళ్ళు అత్తమ్మ అయితే ఖచ్చితంగా 6ంటికల్లా పెట్టేది. ఇప్పుడు కూడా ఇంకా మా నాయనమ్మ అయితే అటు వెళ్ళింది. సుహాసిని సాస్ బాబుకి స్నానం చేయించాలి కదా, కట్టెళ్ళింది. నేనే ఇంకా ఫ్రై చేసుకోవాలి. సరేనా, ఫ్రై చేసుకునేటప్పుడు చూపిస్తాను పదండి. ఓకేనండి, ఇంకా బుడ్డబ్బాయి అయితే నిద్రపోతూ ఉన్నాడు కదా, నేనైతే బెండకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. త్వరగా అయితే దొండకాయ ఫ్రై చేసుకొని ఖచ్చితంగా 6ంటికల్లా తినేయాలి. మా సుహాసిని సాస్ అయితే ఒకటి అల్లరి చేస్తూ ఉన్నారు. లైట్గా కారం, పసుపు, సాల్ట్ అది వేసుకుంటాం. సరేనండి, మా బుడ్డబ్బాయి అయితే స్నానం చేయించాను కదా, నిద్రపోతున్నాడు. బుడ్డి బుడ్డి తల్లి, ఏయ్ చిన్ని తల్లి, ఏంది నిద్రలో పోతున్నారు? స్నానం చేసి ఇంక బట్టలు వేసుకున్నాడు.
ఇంక ఇంట్లో అయితే దోమతార కట్టేసి ఇంకా చలి రాకుండా ఇంకా చుట్టూ గుడ్లు కప్పేయాలి. ఓరు చిన్న మొక్కలు వేసుకొని సరేనండి. కబడ్డీ డబ్బా అయితే ఇంకా నిద్ర వేలేసాడు కదా, కబ్బాయిని మళ్ళీ పాల ఇచ్చేసి నిద్ర బుచ్చేసిన తర్వాత దోమతార కట్టేసుకొని చలి రాకుండా ముందు ఇంట్లోకి వెళ్ళిపోవాలి. అబ్బాయి అయితే ఇంకా టోపీ పెట్టాను కదా ఇందాకలా, కదైతే కళ్ళ మీదకి లాక్కుంటున్నాడు. అందుకని మంకీ క్యాప్ తగిలిచ్చానండి. ఇవ్వండి, దోమలు కొట్టకుండా దోమతరలు వేసాను. ఇంక నైట్ ఈ దోమతరలో ఉంచను, ఇంకా దోమతరలో ఉంచనండి. ఎందుకంటే అబ్బాయి గబాన ఉలికి పడినా కానీ పాలకలు వేసినా కానీ ఇంకా అట్లా అయితే ఇంకా చేసి కొనుక్కోలేను కదా, అందుకని చెప్పేసి ఇంకా ఆ దోమతర తీసేసి మామూలుగా శారీస్ ఇంకా దోమతర కుట్టించాను. చలికాలం ఇంకా చలి పుట్టకుండా ఎచ్చదానిగా ఉండడానికి అయితే మొద్దు చీరలని ఇంకా దోమతరలు అయితే కుట్టించానండి. ఇంకా అవే కట్టుకుంటున్నాము. ఇంకా అబ్బాయికి అయితే తల్లి దగ్గర కొనుక్కుంటే, తల్లి కౌగిట్లో కొనుక్కుంటే ఇంకా ఎచ్చదానిగా చాలా బాగుండేది అని చెప్పేసి ఇంకా అబ్బాయి అయితే లేచి ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు. నైట్ ఎక్కువ ఆడుతుంటాడు, పగలు తక్కువ, పగలు పడుకొని నైట్ ఆడుతూ ఉంటాడు. నాకైతే అసలుకి నిద్రే ఉండట్లేదు నైట్ అయితే. ఇంకా పిల్లల కోసం తప్పదు కదా, సరే కర్రీ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా అబ్బాయి నిద్ర ముచ్చేసి నేను కూడా భోజనం చేయాలి. ఇంకా ముందులన్నీ పోసేసిన సరేనండి. ఇంకా మనకి బెండకాయలు అనేది లైట్గా బాగా మగ్గినాయి కదా, లైట్గా పసుపు, కారం అలానే సాల్ట్ వేసేసుకున్నాం. పసుపు, కారం, సాల్ట్, కాయలు తక్కువతో ఈ విధంగా చేసేసుకుంటున్నాను. ఇంకా కారం వాసన అలానే పసుపు స్మెల్ మొత్తం పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకొని మనం త్వరగా భోజనం చేయొచ్చు. కర్రీ చేయడం అయిపోయిన తర్వాత వేడి వాటర్ కూడా కాగబెట్టేసుకొని ఓ బాటిల్ పోసేసుకొని భోజనం చేద్దామండి. ఇంకా అన్నం తినేటప్పుడు చూపిస్తాను, చూద్దాం మరి. ఓకేనండి, బెండకాయ ఫ్రై చేయడం అయితే అయిపోయింది. నేనైతే ఇంకా వేడి వాటర్ కూడా కాగబెట్టేసుకొని భోజనం అయితే తినేసానండి. ఇంకా 6 గంటలకే. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 8:30 మధ్యలో అవుతుంది. ఇద్దరు పిల్లలకైతే మా నాయనమ్మ స్నానం చేపించేసింది. నేనైతే బుడ్డబ్బాయిని కూడా నిద్ర బుచ్చేసాను. ఇంకా అమ్మ అంది ఉయ్యాల్లో ఇంకా 6 దాకా ఉంచేది, ఇంకా తర్వాత కాడి నుంచి ఉంచకూడదమ్మా అని చెప్పేసరికి పక్క వేసేసి ఇంకా 6 గంటల కాడి నుంచే ఇంకా పిల్లలు ఉయ్యాల్లో ఉండకూడదు, తల్లి పక్కలో ఉండాలని చెప్పేసి ఇంకా అబ్బాయిని అయితే తీసేసుకొని ఇంకా పక్క వేసి దోమతర కట్టేసానండి. ఇద్దరు పిల్లలను కూడా ఇంకా ఉయ్యాలు వేసి నిద్రపుచ్చేయాలి. ఇంక వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ మంచి వీడియోతో